అంటే మూవీ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మూవీని మూవీలా చూస్తారా? మీ క్యారెక్టర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారా? ఎస్, నేను పాయింట్అవుట్ చేస్తా. మా ఫ్రెండ్స్ ఏమో చాలా బాగుంది అంటారు. ఎక్కువ క్రిటిసైజ్ చేసేది అమ్మ. ఓకే. ఇంకా డైలాగ్ బాగా చెప్పాలి, ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా పెట్టాలి. కాస్ట్యూమ్ ఏదైనా డల్ కలర్ ఇస్తే కూడా నీకు ఎందుకు మంచి కాస్ట్యూమ్ ఇవ్వలేదు, నీ మీద ఎందుకు ఎక్కువ లైట్ లేదు, ఇవన్నీ తను షీఈస్ లైక్ ఆల్మోస్ట్ అన్నీ అబ్జర్వ్ చేస్తారు మమ్మీ. ఓకే, రైట్. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కొంచెం మీరు బయట ఉండేదానికంటే కూడా మూవీస్లో కొంచెం డల్గా ఉంటున్నారు. అంటే ఆ క్యారెక్టర్స్ అలాంటివి రావడం వల్ల. అవునండి. మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే ఇలాంటి క్యారెక్టర్ ఏదైనా వచ్చిందా? దాన్ని చూసి మీరు సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఇప్పటికీ దానికోసం స్టిల్ వెయిటింగ్? ఉన్నాయి ఫ్యూ ఫిలిమ్స్, కానీ అప్ టు ద మార్క్ క్లిక్ అవ్వలేదు. ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు మీరు? సినిమా క్లిక్ అవ్వలేదు. ఓకే. నన్ను అలా చూపించినంటే వెస్టర్న్ రోల్స్, న్యూ ఏజ్ రోల్స్ అయితే నన్ను నాలా చూపిస్తారు కదా, వింటేజ్ అనేసరికి ఎందుకో టోన్ డౌన్ చేస్తారు, హెయిర్ అంతా మారుస్తారు, హాఫ్ సారీ ఇవన్నీ ఇస్తారు కదా. ఎలా ఉంటుంది అంటే లొకేషన్స్లో, సెట్స్లో అందరితో ఎలా ఉంటుంది? డైరెక్టర్స్ ఎలా ఉంటారు? ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటారు? స్టార్స్తో మీరు చేశారు, వాళ్ళందరితో కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? అల్లు అర్జున్ సార్ అయితే హీస్ వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే. తను అందరితో కోఆర్డినేట్ ఎలా చేస్తుండే నేను బాగా అబ్జర్వ్ చేస్తుండే. దుల్కర్ సార్ అయితే ఓ మై గాడ్, తెలుగు రాదు కదా, మనలా మాట్లాడతారు. మనం మళ్ళీ మలయాళం అయితే మాట్లాడలేము, ఇంత బాగా అయితే మాట్లాడలేము. ఓకే, నేర్చుకోవచ్చు. అలా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీ తీసుకోవాలనిపిస్తుంది. మృణాల్ షీ ఇస్ వెరీ స్వీట్. ఓకే. అసలు రాగానే షీ స్పోక్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్. అవునా? రష్మిక కూడా అంతే. ఓ మై గాడ్, షీ ఇస్ వెరీ స్వీట్. డైలీ హగ్ చేస్తుండే, ఏంటి అని. అనుపమ ఆల్సో, వి వర్క్డ్ ఇన్ రౌడీ బాయ్స్ కదా, లైక్ ఏ అని పిలుస్తుండే. ఓకే, రైట్. స్నేహ గారు, మీరు ఫిమేల్ లీడ్ రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు మళ్ళా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమైనా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అనే భయం ఎప్పుడైనా అనిపించిందా మీకు? లేదండి, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టర్ రావడం అనేది చాలా లక్ యాక్చువల్లీ. మనం చూస్తుంటాం మలయాళం సినిమాస్లో స్టార్ హీరోయిన్స్ కూడా నార్మల్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. లైక్ ఎగ్జాంపుల్ దుల్కర్ సల్మాన్ది కురూప్ సినిమా ఉంది, దానిలో అనుపమ పరమేశ్వరన్ డిడ్ అ డిఫరెంట్ రోల్, లైక్ విడో క్యారెక్టర్. అచ్చా, ఓకే. ఐ థింక్ విడో క్యారెక్టర్. సో క్యారెక్టర్కి కాంప్లిమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ నేను అది విడిచిపెట్టాను. ఓకే. ఇప్పుడు నేను లీడ్గా చేస్తున్నా, ఆ సినిమాలు అన్ని క్లిక్ అయినా మళ్ళీ సుకుమార్ సార్, ప్రశాంత్ నీల్ సార్ కాల్ చేసి ఇలా రోల్ ఉంది అనుకుంటున్నాం, నువ్వైతే బాగుంటుంది, డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై డేట్స్, ఇవన్నీ పక్కన పెట్టి మరీ ఇస్తాను నేను. ఓకే. బికాస్ నాకు అంత పెద్ద డైరెక్టర్ నుంచి కాల్ రావడం ఇంపార్టెంట్, అండ్ రోల్కి నేను సెలెక్ట్ అయ్యాను అంటే డెఫినెట్లీ. ఓకే. అంటే ఇప్పటికే చాలా మూవీస్ చేస్తారు, ఇంకా చేస్తూ ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి ఏమైనా ప్రపోజల్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఎందుకంటే సహజంగా కామన్గా జరిగేది. అవును. అలాంటివి ఏమైనా వచ్చాయా? ఇంట్లో చెప్పారా? చెప్పాను. నిజంగానా? చెప్పాను. ఫ్యూ ప్రపోజల్స్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఆల్సో. ఓకే, సూపర్. ఫ్యూ లైక్ కొన్ని యాక్టర్స్ నుండి కూడా చెప్తే ఓ దట్స్ నైస్ అంటది మా మమ్మీ, అంతే, ఇంకేమన్నా. ఓకే, ఇట్స్ అప్ టు యు. అంటే ఆ నేమ్స్ ఏమైనా చెప్పొచ్చా? నో, చెప్పలేను. యాక్టర్స్ అంటున్నారు, చెప్పలేను. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కదా. అంటే స్టార్ డైరెక్టర్స్ లా ఉంటారు ఎవరు ఉన్నారా? నాట్ ఎ స్టార్, పాపం వాళ్ళ సినిమా ఫ్లాప్ అయింది. యా.